హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రుద్రభూమి రియాలిటీ. నేను మీ వెంకన్న రుద్ర ప్రాపర్టీ ప్లానర్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, మన విజయవాడ హైవేలో గోల్డెన్ లీఫ్ వెంచర్ చౌటుప్పల్ టోల్ ప్లాజా దగ్గర హెచ్ఎండిఏ రేర్ ఆఫ్టోల్ వెంచర్ లోకి రీసెంట్ గా శతచండీ యాగం అండ్ రాజశ్యామల యాగం జరిగింది. శతచండీ యాగానికి రాజశ్యామల యాగానికి ముఖ్య అతిథిగా మన మురళీమోహన్ సార్ ని ఇన్వైట్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు సుమన్ టీవీ వాళ్ళని కూడా మనం ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయడం జరిగింది. మన వెంచర్ గురించి డీటెయిల్ గా ఈ సుమన్ టీవీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేశారు. డీటెయిల్ గా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ లో చాలా అనుభవజ్ఞులైన మన మురళీమోహన్ సార్ మాటలతోటి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా క్లారిటీగా చూద్దాము. ప్రస్తుత రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఎంత ఫాస్ట్ గ్రోయింగ్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే. సో అందరూ కూడా రియల్ ఎస్టేట్ రంగం వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని ఆలోచించేటప్పటికి వెంటనే వాళ్ళకు గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ రంగమే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మిగతా ప్రాంతాలతో మనం కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం గమనించుకున్నట్లయితే ఎంత ఫాస్ట్ గా రియల్ ఎస్టేట్ రంగం గ్రోత్ అవుతూ వస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అందుకే దీని మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవే ఏదైతే ఉందో అక్కడ పద్మకి ప్లాజా ఉంటుందండి, టోల్ ప్లాజా. దానికి ఆనుకొని ఉన్నటువంటి గోల్డ్ లీఫ్ వెంచర్ దగ్గరికి వచ్చేసామండి. ఏంటి ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఎందుకు ఈ వెంచర్ ని మనం ప్రిఫర్ చేయాలి, ఈ విషయాలన్నీ నేను ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాను. లెట్స్ గా. సో వెంచర్ లోకి మనం ఇలా ఎంటర్ అవుతున్నామండి. వెంచర్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా మంచిగా ఒక 40 ఫీట్ రోడ్ అనేది ఏర్పాటు చేశారు. సో లోపల మొత్తం మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి 40 ఫీట్ రోడ్ ఉంది. మీరు చూస్తే మనం వెనకనే పక్కనే ఉందండి, మనకి NH రోడ్ మనకి పక్కనే ఉంది. దాన్ని ఆనుకొని ఈ వెంచర్ ఉందన్నమాట. సో స్టార్టింగ్ లోనే మనకి చాలా పెద్ద ఆర్చ్ కూడా ఇచ్చారు. సో మనం చూసుకోవచ్చు, చాలా పెద్ద ఆర్చ్ ఎంట్రన్స్ ఉంది. సో ఇలా ఎంటర్ అయితే ఇదంతా కూడా కంప్లీట్ గా ఒక 40 ఫీట్ రోడ్ అనమాట. సో ఎంట్రన్స్ లో మనకు ఉంటుంది. చాలా పెద్ద వెంచర్ అండి ఇది. అండ్ ఇది రెసిడెన్షియల్ వెంచర్ అని చెప్పొచ్చండి. సో చాలా మంది ఏంటంటే ఇన్వెస్ట్ చేసేసి ఈ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, కొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది అని అనుకుంటారు. బట్ వెరాజ్ మనం చూసుకున్నట్లయితే ఇది హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే హైవే కాబట్టి, హైవే పక్కనే ఆనుకుని ఉంది కాబట్టి దీనికి చాలా వాల్యూ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మనం ఎవరైనా విల్లాలు కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా ప్రిఫరబుల్ అని కూడా చెప్పొచ్చండి. ఎందుకు అంటే ఇమ్మీడియట్ గా అన్ని సదుపాయాలని కూడా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారనమాట. సో మనం ఇప్పుడే కట్టుకోవాలంటే ఇప్పుడే కట్టుకొని కూడా దిగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పక్కనే హైవే పక్కనే ఉంది కాబట్టి సో దీనికి అంత వాల్యూ అనమాట. సో మరి ఏంటి ఈ వెంచర్లోని వాళ్ళు ఇచ్చినటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి, ఎలాంటి సదుపాయాలు కలిగి ఉంది అని మనం చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా. సో మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఇచ్చారనమాట. ఇదంతా 40 ఫీట్ రోడ్ ఉంది. పక్కన ఆ రోడ్స్ అన్ని కూడా వచ్చేసి మనకి లోపల 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారనమాట. సో మినిమం నార్మ్స్ ప్రకారం 30 ఫీట్ రోడ్ ఉండాలి కాబట్టి సో అన్ని కూడా 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. ప్లాట్ల దగ్గర మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ ఇచ్చారు. సో మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మొత్తం వెంచర్ అంతా కూడా చుట్టూతా మనకి ప్లాంటేషన్ కూడా ఇచ్చారండి. మొక్కలన్నీ కూడా వేసి ఎంత మంచి గాలి వెలుతురు, నిజంగా ప్రకృతిని ఆస్వాదించాలని అంటే వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టపడతారనమాట. చూస్తే మనకి అంత బాగుందనమాట వెంచర్ అంతా చూస్తూ ఉంటే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు వెంచర్ చూస్తున్నారు కదా, లోపలికి ఎంటర్ అవ్వగానే ప్లాట్లన్నీ డివైడ్ చేసేసి ఇలా ఉన్నాయన్నమాట. అండ్ కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ కూడా మనకి ఇచ్చేసారు. సో ఎలక్ట్రిక్ పోల్స్ చూసుకుంటున్నారు కదా, సో ఎలక్ట్రిసిటీ ఇచ్చేసారు. మనకి స్ట్రీట్ లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇచ్చేసారనమాట. సో అన్ని ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ సో ఇప్పుడు కావాలంటే ఇప్పుడే మనం కావాలంటే మన విల్లాకు ప్రాజెక్ట్ని కూడా మనం స్టార్ట్ చేసుకునే అవకాశం అనుకుంటుంది. గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే అండి, ఇది కంప్లీట్ హెచ్ఎండిఏ ద్వారా అప్రూవల్ ప్రాజెక్ట్ అండ్ కంప్లీట్గా క్లియర్ టైటిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం బుక్ చేసుకుని వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది, అదొకటి చెప్పొచ్చు. అండ్ కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే నార్మ్స్ ప్రకారమే వాళ్ళు రోడ్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది 30 ఫీట్ రోడ్స్ అండి. సో మెయిన్ రోడ్ అక్కడ వచ్చేసి మనకి 40 ఫీట్ ఇచ్చారు. సో సబ్ రోడ్స్ వచ్చేసి మనకి 30 ఫీట్ ఇచ్చారు. సో మీరు చూస్తే కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చారు. అండ్ అక్కడ చూస్తే మనకి వాటర్ ట్యాంక్ కూడా ఉందండి. సో గోల్డెన్ లీఫ్ వారు నిర్వహించినటువంటి ఈ చండీ యాగం అలాగే రుద్ర యాగానికి ముఖ్య అతిథిగా మన XMP అయినటువంటి మురళీమోహన్ గారు ఇక్కడికి విచ్చేశారు. నమస్కారం సార్. సార్ సాధారణంగా ఏంటంటే సినీ పరిశ్రమలో అందరూ కూడా ఒక మనీ డిసిప్లిన్ పర్సన్ ఎవరనంటే అందరి కళ్ళు మీ వైపే చూస్తూ ఉంటాయి. సో ఆ రోజుల్లోనే మీరు సినిమాలో ఉంటూ కూడా, సినీ ఇండస్ట్రీలో ఉంటూ కూడా రియల్ ఎస్టేట్ వైపు ఇంత ముందు చూపుతో ఆలోచించి ఎట్లా వచ్చారు? ముందు చూపు అనేది ఓకే కానీ బట్ నాకు మొదటి నుంచి కూడా బిజినెస్ అంటే చాలా ఇష్టం. నేను అనుకోకుండా సినిమా యాక్టర్ అయినా సినిమాల్లో ఉన్న దానికంటే కూడా నాకు బిజినెస్ చేయాలనే కోరుకుంటుంది.
ఎందుకంటే సినిమాలు చేస్తూ అది వదులుకోలేము. ఎందుకంటే సినిమాల్లో అవకాశాలు రావడం అనేది ఒక గొప్ప అదృష్టం. ఎందుకంటే ఇవాళ సినిమా యాక్టర్ కాబట్టి కదా ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ ఆప్యాయంగా పలకరిస్తాం, ఫోటోలు దిగుతాం, లేకపోతే ఏ ఇంటికి వెళ్ళినా మా ఇంట్లో కాఫీ తాగాలని, మా ఇంట్లో భోజనం చేసాలని ఆప్యాయంగా పిలుస్తారంటే అది సినిమా అవ్వం. ఎందుకంటే సినిమా కూడా వదలకూడదు, సినిమాలుగానే ఉండాలి, వ్యాపారంగా ఉండాలి అని అంటే సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మీడియా అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఏంటి అని అనేది. కానీ అప్పట్లో అంత అవేర్నెస్ లేదు కదా, కానీ మీరు ఈ భూమిని నమ్ముకొని రావాలని ఎట్లా? అదే నేను చేయటం మూలంగా కానీ, చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అవడం మూలంగా కానీ, మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడల్లా నేను ఆ భూమిని నేను భూమిని నమ్ముకున్నాను, మీరు కూడా నమ్ముకోండి, మీరు కూడా లబ్ధి పొందుతారు అని అట్లా చెప్పిన ఇంటర్వ్యూస్ అన్ని కూడా బాగా చూసి చాలా మంది అట్లా కొనుక్కున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ నా మీద నమ్మకం వచ్చిన సైట్లు కొనుక్కున్నాడు. ఇందాక చెప్పారు 750 రూపాయలకి అమ్మిన సైట్ వాడు 3 లక్షలు అయిపోయింది గజం. అలా లబ్ధి పొందినారు వాళ్ళు. ఒకళ్ళకి 10 చెప్తుంది. మనం చేసే బిజినెస్ ఏదైనా కూడా మనం చేసింది నీతిగా నిజాయితీగా చేసి పర్ఫెక్ట్ గా చేస్తే నచ్చిన కస్టమర్ 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్తాడు, పలానా రోడ్డు మీద ఒక చేశారు, గోల్డెన్ లీఫ్ అని బ్రహ్మాండంగా ఉంది, మేము కొనుక్కున్నాం, మీరు కూడా కొనుక్కోండి అని వచ్చి కొనుక్కుంటాడు. అదే ఇక్కడ ఈ ల్యాండ్ ఆయన నమ్మి మోసం చేస్తున్నాడు అనుకోండి, దీని మీద రైట్ సరిగా లేవు, లేకపోతే దస్తావేజులు సరిగా లేవు, అన్ని ప్రాబ్లం ఉంది అని అంటే ఆయన కొనకపోగా 100 మంది దగ్గరికి వెళ్ళి అక్కడ కొనొద్దు అని చెప్తాడు ఇప్పుడు కూడా. అందుకని ముందు మనకు లాభం ఎంత వచ్చింది అనే దానికి కూడా మనం మన దగ్గరకు వచ్చే కస్టమర్ కి మనం ఎంత సాటిస్ఫై చేసాం అనేది ముఖ్యం. గోల్డెన్ లీఫ్ చూసారు కదా సార్ మీరు వెంచర్, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అదే చెప్పాను ఇందాకే అన్నాను, గోల్డెన్ లీఫ్ అని పెట్టారు వీళ్ళు. బంగారపు ఆకు మాత్రమే కాదు, ఇది బంగారపు చెట్టు లాగా ఉంది. నాకైతే చాలా బాగుంది. డెఫినెట్ గా డెవలప్మెంట్స్ అవన్నీ కూడా బాగా చేశారు. ప్రభా ఇన్ఫ్రా అని ఈ పేరుతోటి గోల్డెన్ లీఫ్ అని చేశారు. సక్సెస్ అవుతుంది డెఫినెట్ గా. అందరూ కూడా ఇక్కడ వచ్చి మరి ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇది ల్యాండ్ బ్రహ్మాండమైన రేట్స్. రియల్లీ గ్రేట్ సార్, మీరు ఇంత పెద్ద రియల్టర్ అయి ఉండి మిగతా రియల్టర్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు రియల్లీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. భానుప్రభ ఇన్ఫ్రా వారి గోల్డెన్ లీఫ్ వెంచర్ ల్యాండ్ లోడ్ వేణుగారు మనతో పాటు ఉన్నారు. ఈ వెంచర్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే ఈ హైవేలో ఈ గోల్డెన్ లీఫ్ వెంచర్ స్థాపించడానికి ఏంటి అసలు మెయిన్ రీజన్, ఎందుకు ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు? విజయవాడ హైవే ఫస్ట్ నుండి కూడా మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఫస్ట్ ఈ హైవే తప్ప ఏ హైవే లేదు. ఆఫ్టర్ తర్వాతనే బొంబాయి హైవే. ఆ మక్కువతోని విజయవాడ హైవే ఎప్పుడైనా డెవలప్ అవుతుంది అని 2007లో ఈ ల్యాండ్ తీసుకున్నాము. కానీ ఇది లిస్టెడ్గా ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. 6 వే రోడ్స్ అవుతున్నాయి. అద్భుతమైన డెవలప్మెంట్ ఉంటుంది. నేను కన్నా కళ 100% నెరవేరుతాను. సో హైదరాబాద్ నుంచి అంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అటు నుంచి ఇటు నుంచి వెళ్ళటానికి ఇది ఒకటి మార్గం కాబట్టి దీన్ని బేస్ చేసుకుని స్థాపించారు. అది ఒక కారణం. ఫస్ట్ తెలుగు కూడా ఏదో ఒక కారణం. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు? సో ఈ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు? నేను యాక్చువల్ గా బిల్డర్ నండి. 29 ఇయర్స్ ఈ వెంచర్ నేను ల్యాండ్ ప్లాట్స్ చేయడానికి కొనలేదు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కున్నాను. సరే ఇప్పుడు నాకెందుకు బుద్ధి పుట్టింది, వెంచర్ చేద్దాము. ఇంట్లో కూడా అద్భుతంగా కన్స్ట్రక్షన్ లో ఎట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి నీట్ అండ్ గ్రీన్ మంచిగా చేయాలని ఒక కోరికకు, మెయిన్ రోడ్ ఉన్న దానికి, నా కళకు, నేను చేయాలనుకున్న దృక్పథానికి సూట్ అయింది. కాబట్టి ఇది హెచ్ఎండి లేఅవుట్ చేయాలి, మంచిగా చేయాలి అని నాకు ఒక కోరిక. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి నేను చేస్తున్నాను. సో ఇదే వెంచర్ లోనే మీరు చూసుకుంటే స్టార్టింగ్ లో మొత్తం అంతా కమర్షియల్ పార్ట్ కి వదిలిపెట్టి ఆ తర్వాత రెసిడెన్షియల్ కి ఇచ్చారు. ఎందుకు అట్లా డివైడ్ చేశారు? హైవే ఫేసింగ్ చాలా ఉందండి. 925 స్క్వేర్ ఫీట్ ఉంది. మంచి హైవే ఫేసింగ్, ఫ్యూచర్ డెవలప్మెంట్ బాగుంటుంది, మంచిగా ఉంది అని మ్యాక్సిమం ముందల మొత్తం కమర్షియల్, తర్వాత మొత్తం రెసిడెన్షియల్. ఇక్కడ చుట్టుపక్కల కూడా దివీస్, ఫ్యూచర్ లో ఇండ్లు అతి త్వరలో ఇల్లు రావడానికి అవకాశం ఎక్కువ. లివింగ్ ఇంత మంచి లేఅవుట్ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. ఈ దివీస్ కానుకొని అటు చౌటుపల కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా లేదు. కాకుంటే ఇప్పుడు మనం ఒక లేఅవుట్ ఈ పరిసరాలలో ఉన్నది అంటే మనం హైదరాబాద్ లో చూస్తాము. వాకింగ్ ట్రాక్స్ కానీ, మంచి పార్క్స్ కానీ ఇవన్నీ ఉంటే ఏమవుతుంది, మార్నింగ్ లేచి వాక్ చేసుకోవడానికి, పార్కులలో కూర్చోవడానికి, పిల్లలు ఉండడానికి,
ఉద్యోగం చేస్తే వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు బయటకు వెళ్ళిపోతారు, ఈవినింగ్ రాగానే ఇంట్లో ఉంటారు. కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్న ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా ఆహ్లాదంగా మంచిగా ఆరు బయట ఉండడానికి కానీ అన్ని రకాల సౌకర్యంగా ఉంది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సేఫ్, సెక్యూరిటీ అండ్ హైజెనిక్ ఉంది. ఆ దృక్పథంతో కూడా నేను లేఅవుట్ చాలా బ్రహ్మాండంగా చేయాలని ఇష్టంతో చేస్తున్నాను. సో ఈ ఏరియా అంతా ఎట్లా ఉంది సార్, డెవలప్మెంట్ వైజ్ గా ఈ ఏరియా ఎలా ఉంది? సో రెసిడెన్షియల్ గా ఇది ఎంత వరకు మనకి ఈ రోజు యాక్చువల్ గా మేడం ఎట్లా ఉంది అంటే, మేము ఈ రోజు ప్లాట్ అమ్మేది ఈ రోజు ఎకరంకి నేను 2007లో కొన్నా కాబట్టి ఈ రోజు ప్లాట్ అమ్మగలుగుతున్నాం. కానీ ఈ రోజు ప్లాట్ అమ్మాలంటే 30,000 రూపాయలు గజం. ఈ రోజు ల్యాండ్ 1 ఎకర్ లెక్క కొంటే ఇక్కడ 5 కోట్ల రూపాయలు ఉన్నది. 5 కోట్ల లెక్క ల్యాండ్ కొంటే 40,000 రూపాయలు గజం అమ్మాలి. కానీ నా కోరిక కొరకు అవన్నీ త్యజించి ప్లాట్ తక్కువ రేట్ అయినా నా పేరు ఉండాలి, మంచిగా ఉంటుంది, వెంచర్ చేయాలనే ఇష్టంతో దీన్ని నా పేరు మీద గోల్డెన్ లీఫ్ అనే వెంచర్ నేను సొంతంగా చేయాలనే ఇష్టంతోనే నేను ఇట్లా అమ్ముతున్నాను. సో ఫ్యూచర్ లో ఇంకా మరిన్ని వెంచర్స్ వేసేటప్పుడు మౌత్ పబ్లిసిటీ తోటి మీ దగ్గర చాలా మంది రావాలన్నట్టు, అందుకే ఈ త్యాగాలు. అట్లా లేదు, అట్లేం లేదు, అలాంటి ఇష్టం కాదు. నాకు ఫ్యాషన్ అంటే మనం ఇప్పుడు ఇది ఉంది, అందరు కొన్నారు, అందరు లాభపడతారు. కానీ నేను పెట్టిన పేరు, చేసిన పని ఏడికి పోదుగా. వాళ్ళ ఇంట్లో ఉంటారు, ఉండి అనుక్షణం నన్ను తలుచుకుంటారు. వాళ్లే మనకు దీవెనలు ఇస్తున్నట్టు, ఎవరో కాదు, వాళ్లే మనకు దీవెనలు ఇస్తున్నారు. వాళ్లకు ఇచ్చిన, వాళ్ళతో వచ్చిన 1 రూపాయి మనం తింటున్నాము. అది ఆశీర్వచనం కింద తీసుకొని ఈ వర్క్ కానీ డెవలప్మెంట్ కానీ జెన్యూనిటీ కానీ నేను అట్లా ఫాలో అవుతాను. అది నాకు ఇష్టం అన్నట్టు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి వెంచర్స్ మరిన్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు గోల్డెన్ లీఫ్ ఎంటైర్ మార్కెటింగ్ హెడ్ వచ్చేసి మనకి అశోక్ గారు ఉన్నారు. సో ఆయనతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అశోక్ గారు. అశోక్ గారు, గోల్డెన్ లీఫ్ నిజంగా చాలా చాలా బాగుందండి. వెంచర్ మొత్తం చూసి వచ్చాము, నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. ప్రకృతి వాతావరణం కూడా చాలా చాలా బాగుంది. సో ఫైనల్లీ అసలు ఎలాంటి డెవలప్మెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి వెంచర్ లోపల, అండ్ లొకేషన్ హైలైట్స్ ఏంటి, దీనికి ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? మాక్సిమం ఏంటంటే హైలైట్స్ మేడం, యాక్చువల్గా విజయవాడ హైవే ఫేసింగ్ 1000 ఉండడం హైలైట్ అన్నది. యాక్చువల్గా టోల్ గేట్ పక్కన పెట్టి ఉంది. త్రిబుల్-ఆర్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నది అన్నట్టు. ఇప్పుడు అందరూ కూడా త్రిబుల్-ఆర్ పేరు చెప్పుకొని చుట్టూ హైదరాబాద్ చుట్టూ వెంచర్లు ఇస్తున్నారు. మన హైలైట్ ఏంటంటే త్రిబుల్-ఆర్కి విజయవాడ హైవే ఒకటి, నెక్స్ట్ త్రిబుల్-ఆర్ ఒకటి హైలైట్ అన్నట్టు. హైవే ఫేసింగ్ లో కూడా మాది 1000 ఉండటం. నెక్స్ట్ ఏంటంటే హైవే ఫేసింగ్ లో యూ టర్నింగ్, అంటే మనకు ఏ వెంచర్ కూడా అటు వెస్ట్ ఉన్నా నార్త్ ఉన్నా ఎటున్నా కూడా హైలైట్ ఏమి ఉండదు అంటే యూ టర్న్ చేసుకోవడం. హైవే ఫేసింగ్ లో యూ టర్నింగ్ అంత తొందర ఉండదు. మాకు ఆ వెంచర్ స్టార్టింగ్ లో యూ టర్నింగ్ ఉంది, వెంచర్ అవతల యూ టర్నింగ్ ఉంది. అందులోటి కమర్షియల్, టోటల్ మొత్తం కమర్షియల్ గా ఉన్నాయి హెచ్ఎండిఏ. అందులోటి హైవే ఫేసింగ్ లో మాది హెచ్ఎండిఏ జోన్ లాస్ట్ అన్నట్టు. జోన్ అనేది లాస్ట్. మా తర్వాత ఏం లేదు, హెచ్ఎండి లేదు, ఓన్లీ డిటిసిబి అన్నట్టు. మాక్సిమం అయితే హెచ్ఎండి డిటిసి నామ్స్ ప్రకారం ఇంకా ఎలా అనుకుంటున్నారో రేట్లు, హెచ్ఎండిలో కూడా డిటిసిబిలో ఉన్న రేట్లు హెచ్ఎండిలో దొరుకుతున్నాయి. అది చాలా అద్భుతంగా అన్నట్టు. అందులో లోన్లకి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి తీసుకోవడం ఈజీ అవుతుంది. అవును మేడం. ఓకే ఓకే. సో చుట్టుపక్కల ఏంటి సార్ లొకేషన్? కేవలం విజయవాడ హైవే అని కాకుండా ఇంకా ఏంటి మేడం? చుట్టుపక్కల హైవేస్ అంటే ఇది చౌటుప్పల్, మరో ఉప్పల్, ఈ ఏరియా మొత్తం ఇండస్ట్రీ జోన్స్. ఇండస్ట్రీ ఇక్కడ పక్కన దివిసి కంపెనీ లాంటి ఒక 10-15 కంపెనీలు ఉంటాయి. ఏ కంపెనీలో కూడా 10 నుంచి 15,000 ఎంప్లాయ్మెంట్ ఉంటారు. ఎంప్లాయ్మెంట్ ఉండటానికి అవకాశం, అంటే హైవే బేసింగ్ లో వసతి ఉండటానికి, ఇల్లు కట్టుకోవడానికి, దేనికైనా ఉండడానికి చాలా అద్భుతం ఉంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. చౌటుప్పల్ అంటే ఏంటంటే ఉప్పలే, కానీ రెంటల్ అగ్రిమెంట్ చూసుకుంటే రెంట్ ఇక్కడ ఉండాలి. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రెంట్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నది అన్నట్టు. ఇప్పుడు మన దాంట్లో ఇల్లు కట్టుకుంటే మాత్రం రెంట్ చాలా తక్కువ ఉంటుంది. హైవే ఫేసింగ్, స్కూళ్ళకి, హాస్పిటల్కి అన్ని దగ్గరలో ఉన్నది. చాలా అద్భుతంగా ఉంది. అన్ని టోటల్ 90% డెవలప్మెంట్ కంప్లీట్ అయినది. ఎవరు తీసుకున్నా కూడా లాభమే తప్ప నష్టమైతే ఉండదు. అందట్టు ఏంటంటే డిటిసిపి లోనే ఎట్లాంటి ప్రైసెస్ ఇస్తున్నారో హెచ్ఎండిఏ కూడా అవే వస్తున్నాయి కాబట్టి ఇది మోర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. థ్యాంక్ యూ మేడం. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు గోల్డెన్ లీఫ్ మార్కెటింగ్ హెడ్ సోమ వెంకటేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడతాం. హలో సార్. నమస్కారం సార్. గోల్డెన్ లీఫ్ వెంచర్ నిజంగా మురళీ మోహన్ గారు కూడా వచ్చారు, చాలా చాలా బాగుందని మెచ్చుకున్నారు. నిజంగా ఆ లీఫ్ ఏదైతే మీరు పెట్టుకున్నారో పేరు, అది కూడా అది లీఫ్ మాత్రమే కాదు, చెట్టు అని కూడా ప్రశంసించి వెళ్ళడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది సార్, ఇందులో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, లొకేషన్ పరంగా ఇది ఎంతవరకు న్యాయం చేకూరుతుంది తీసుకునే వాళ్ళకి? డెవలప్మెంట్ అనేది మన డైరెక్ట్ మన కళ్ళెదురు కనపడుతుంది.
వేరే వస్తువు మాదిరిగా రేపు వస్తుందని చెప్తాం కాదు, ఇవాళ వచ్చి ఉన్నదా. వేరే వెంచర్లు ఏం చెప్తుంటారంటే మార్కెటింగ్ కోసం, బిజినెస్ కోసం వాళ్ళు ఏం చెప్తారు, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తారు. కానీ మన గోల్డెన్ లీఫ్, ఇప్పుడు మన మురళీమోహన్ గారు అన్నట్టుగా గోల్డెన్ లీఫ్ కాదు, గోల్డెన్ ట్రీ. ఆల్రెడీ ట్రీ అయి ఉన్నది, ఇది పువ్వులు పండ్లు వచ్చి ఉన్నాయి, రెడీగా ఉన్నాయి అన్నమాట. అంటే దీని యొక్క అడ్వాంటేజ్ అనేది మనం ప్రత్యక్షంగా కనబడతాం. నేషనల్ హైవే అన్నమాట ఇది, ఆంధ్ర తెలంగాణ కలిపేటువంటి ఏకైక నేషనల్ హైవే అమ్మా ఇది. 6-way నడుస్తా ఉంది. మనకు నియర్ 4 కిలోమీటర్స్ లో RRR వస్తుంది. ఇది ఆల్రెడీ రీజనల్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన. అదే విధంగా దానికి చుట్టూ కూడా మెట్రో వస్తాం. మనం గతంలో గచ్చిబౌలి, మియాపూర్, నేను 1984 నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను. అయితే నిజంగా మురళీమోహన్ గారు చెప్పినట్టు నాకు ఫేవరెట్ యాక్టర్ కూడా, ఎందుకంటే చాలా సైలెంట్ గా, నైస్ గా మంచి మెసేజ్ ఇస్తారు. సినిమాలో ఎలా అయితే మెసేజ్ ఇస్తున్నారో ఈ రోజు ల్యాండ్ మీద కూడా చక్కటి మెసేజ్ ఇచ్చారు. మనం ఏదైనా సెకండ్ హ్యాండ్ అవుతుంది కానీ భూమి సెకండ్ హ్యాండ్ కాదు. జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు అనేది అది జగమెరిగిన సత్యం. మేడం, నేను ఒక చిన్న మాట చెప్తాను. మేము చిన్నగా ఉన్నప్పుడు 84-85లో 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు గజం. పెద్దగా భూమికి విలువ ఉండేది కాదు, ఆ రోజు డబ్బుకే విలువ. ఈ రోజు భూమికి ఉన్న విలువ దేనికి లేదు. కారణం ఏంటంటే ఈ జనాభాకు సరిపడ భూమి లేదు. ఎన్నోసార్లు చెప్తుంటారు ఎవరు, మన శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు. 3 వంతులు వాటరే ఉంది, ఉన్నది ఒక 25%. దాంట్లో గుట్టలు, రాళ్ళు ఇవన్నీ తీసేస్తే ఇక ఉన్నది ఎంత అని లెక్కేస్తున్నప్పుడు భూ విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. ఇవాళ ప్రతి వాడికి కూడా కావాలంటే భూమి కావాలంటే ఫస్ట్ ప్రతి వాళ్ళ సామాన్యుల కోరిక కూడా ఏంటంటే ఒక సొంతం ఇల్లు కావాలి. ఇవాళ మనం సిటీ లెక్కేసుకుంటే మినిమం 1-2 లక్షల రూపాయలకి ఒక, దాన్ని ఏమంటాం, గజం. అంత తక్కువ ఎక్కడ లేదు. ఇక్కడ మన గోల్డెన్ లీఫ్ లో అందుబాటులో ఇవాళ 17-18 వేల రూపాయలకు ఒక గజం దొరుకుతాం. ఇది నగ్న సత్యం. ఎందుకంటే మురళీమోహన్ గారు నిజంగా వారికి మనం చాలా హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఎందుకంటే ఎంతో మందికి స్ఫూర్తి, వారికి స్ఫూర్తి శోభన్ బాబు గారు, మనందరికి స్ఫూర్తి కూడా మురళీమోహన్ గారు. ఈరోజు వారిని వెంచుకొని వారి మెసేజ్ వినటం కోసం వారిని రమ్మనటం, వారు అందరి యొక్క ఆహ్వానం అందించి రావటం కూడా నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం. మన ఏ అవసరానికి కూడా ఉపయోగపడేది భూమి. రేపు చిన్న పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళై చదువులకు కానీ మ్యారేజ్లు కూడా కావాలంటే ఏంటంటే భూమే కావాలి, మనం ఉండటానికి కావాలంటే భూమే కావాలి. కాబట్టి అది మనకు నేషనల్ హైవేలో ఉండేటువంటి క్వాంటిటీ తక్కువ ఉంటుంది. సార్ చెప్పారు ఎంత, ఇంకా 10 కిలోమీటర్లు పోనీయండి, నేషనల్ హైవేకు ఉన్నంత డిమాండ్ లోపలికి ఉండదు. తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఇవాళ ఇండియాలోనే ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీ జస్ట్ 15-20 మినిట్స్ జర్నీ. అదే ORR మనకు దగ్గరే ఉంది. ఈ విధంగా ఆల్రెడీ డెవలప్ అయింది. ఇవాళ ఆసియా ఖండంలోనే ఒక పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ కూడా మన చౌటుపల్లి, అంటే మనకు జస్ట్ 10-12 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఇన్ని రకాల ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ ఈ కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఏరియా వాళ్ళే 5 మినిస్టర్లు ఉన్నారు. అంటే ఖమ్మం ఇక్కడి నుంచి వెళ్తుంది, నల్గొండ కూడా మన పక్కన. కాబట్టి కూడా ఇంకొకటి ఏదైతే మనం బాంబే రోడ్డు, బెంగళూరు రోడ్డు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, అక్కడ కొనే పరిస్థితి లేదు. ఎప్పుడే కానీ ల్యాండ్ హై రేట్ కొంటే 1 లక్ష రూపాయలు గజం కొన్నాం, 2 లక్షలు కావడానికి కష్టం అవుతుంది. అదే 10,000-20,000 కొంటే డబల్ కావడానికి తొందరగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుంది, దాని ఉంటుంది అనమాట. తర్వాత ఇవాళ ప్రతి వాళ్ళు కరోనా నుంచి ఆలోచన చేస్తే కొంచెం దూరమైన ప్రశాంతమైన పీస్ఫుల్ వాతావరణం అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు గోల్డెన్ లీఫ్ బోర్డ్ మెంబర్ వెంకన్న రుద్ర గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. వెంకన్న గారు, ఇప్పుడు చాలా మంది కూడా కంప్లీట్ గా ఇప్పటి వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా హైలైట్స్ ఏంటి అనేది అంత వివరంగా వచ్చారు. సో జనరల్ గా ఏంటంటే ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటి, అసలు ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఎన్ని ఎకరాల్లో ఈ వెంచర్ ని స్టార్ట్ చేశారు, ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తారు. టోటల్ 22 ఎకరాల 3 గుంటలు, టోటల్ HMD అండ్ RERA గేటెడ్ కమ్యూనిటీ అనమాట. మనది మొత్తం 80% వెంచర్ లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి.
అందులో కూడా మనకు రోడ్లు అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ 2 వెల్ డెవలప్మెంట్ పార్కులు కూడా మనం అప్రాక్స్ ఒక 6,000 గజాల వరకు మనం 2 పార్కులు డెవలప్మెంట్ చేసాము. దాంతోపాటు సోషల్ ఇంప్రూవ్ వచ్చేసి 2,300 గజాలు మనం డెవలప్మెంట్ చేసాము. దాంతోపాటు యూటిలిటీ వచ్చేసి మనకు 1,400 గజాలు యూటిలిటీ ఏరియాకి మనం ఓపెన్ స్పేస్ అనేది వదిలేసాము. దీంతో పాటు ఏంటంటే మనకు పార్కులలో మనం చిల్డ్రన్ ఏరియాతో పాటు సీట్ అవుట్ తో పాటు గార్డెనింగ్ అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ తో పాటు ఏంటంటే చిన్న పిల్లలకి సైక్లింగ్ తొక్కోవడానికి విత్ సైక్లింగ్ ట్రాక్ కూడా మనం 2 పార్కులలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మనకు ఫుట్పాత్ కంప్లీట్ అయిపోయింది, ఎలక్ట్రికల్ పోల్స్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దాంతో పాటు స్ట్రీట్ లైట్స్ తో పాటు మనకు అండ్ 1954 నుంచి లింక్ డాక్యుమెంట్ అనేది మన దాంట్లో అవైలబిలిటీ ఉంది. అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ అవైలబిలిటీ ఉంది. అండ్ 24/7 సెక్యూరిటీ అవైలబిలిటీ ఉంది. అండ్ దీంతో పాటు ఏంటి అంటే 24/7 సీసీ కెమెరా పర్యవేక్షణలో మన వెంచర్ ఉండడం వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. అండ్ దీంతో పాటు మన వెంచర్ లో అండ్ డాక్యుమెంటేషన్ తో పాటు వెరీ నియర్ బై వచ్చేసి మనకు రీజనల్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ తో పాటు మనకు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎంటీఎస్ అనేది ప్లాన్ చేయడం, ఇవన్నీ నియర్ బై డెవలప్మెంట్ ఉండడం మనకు వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న గారు. సో వెంచర్ కి సంబంధించి టోటల్ గా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆల్మోస్ట్ 22 ఎకరాల 3 గుంటలలోని వెంచర్ అనేది ఉన్నది. సో ఇందులోని కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే మీరు ఆ కమర్షియల్ ప్లాట్స్ అన్ని కూడా ఇచ్చేసినట్టున్నారు, రైట్? మేజర్ గా కమర్షియల్ అనేది 500 స్క్వేర్ యార్డ్స్ తో స్టార్టింగ్ ఉంది. అండ్ సెమీ కమర్షియల్ వచ్చేసి 361 స్క్వేర్ యార్డ్స్ తో మనకు స్టార్టింగ్ ఉంది. అండ్ రెసిడెన్షియల్ కి వచ్చేసరికి phase 1 phase 2 లో ఎనీ కార్నర్ బిట్ వచ్చేసి 200 స్క్వేర్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని ప్లాట్స్ కూడా 150 స్క్వేర్ యార్డ్స్ తో మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఏంటంటే చాలా మంది ఇంటికి అండ్ చాలా మంది అడుగుతుంటారు, సార్ ఇంటికి ఫేసింగ్ 30 feet ఉంటే బాగుంటుంది అండ్ అని అడుగుతుంటారు. మనది ఫేసింగ్ కూడా ప్రతి ఒక్క ప్లాట్ కి 30 ఫేసింగ్ ఉంటుంది, పొడవు వచ్చేసి 45 ఉంటుంది. అండ్ మంచి డైమెన్షన్ లో మనకి ఎక్కువ ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్ అనేది అవైలబిలిటీ ఉండడం మనకు ప్లస్ పాయింట్. అండ్ మన వాస్తు ప్రకారం అన్ని అనుకూలంగా మన వెంచర్ లో ఉండడం కూడా చాలా బెటర్ అన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ అండి. సో గోల్డెన్ లీఫ్ వెంచర్ లో మనకి సతచండి హోమం అలాగే రుద్ర యాగం కూడా చేపడుతున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎందుకు చేస్తున్నారు, ఈ వివరాలను తెలియజేసేందుకు మనతో పాటు పురోహితులు కూడా ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇప్పుడు ఈ గోల్డెన్ లీఫ్ లో ఈ రుద్రయాగం కానీ లేదంటే సతచండి హోమం కానీ ఇవన్నీ చేయటానికి ఏంటి కారణం, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎందుకు చేస్తాం మనం? ఇది వరకు మనకి పూర్వం రోజుల్లోకి వెళ్ళినట్లయితే రాజులు ప్రజలు అందరూ కూడా అరణ్యాలకు వెళ్ళి ఋషుల్ని మునుల్ని దర్శించుకుని వారి వద్ద ఆశీర్వచనం పొందేవారు. ఎందు గురించి అంటే అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ ద్వారా ప్రతి మనిషిలోనూ ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవాలి, మనకంతా కూడా ఇష్టప్రాప్తి అరిష్ట పరిహారము కలగాలి అని. అలాగే మనకు పూర్వం నుంచి కూడా ఏంటంటే మనం ఏదైనా గృహప్రవేశం కానీ ఏదైనా భూమి పూజ కానీ చూసుకున్నట్టే ముందుగా వాస్తు పురుషులు అనేటువంటి వాడిని మనం ఆరాధన చేసుకుంటాం. అదే సంకల్పంతో ఇక్కడ ఏంటంటే ఈ మన గోల్డెన్ లీఫ్ సంస్థ వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు ఉండేటువంటి ఇక్కడ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు కానీ ఇక్కడ నివసించేటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఈతి బాధలు గ్రహ బాధలు ఇటువంటివి కూడా ఏమీ లేకుండా వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలి అనే సత్సంకల్పంతో ఆ యొక్క గోల్డెన్ లీఫ్ సంస్థ వారు దశమహావిద్య పూర్వక శతచండీ సహిత రుద్రయాగం అనేటువంటి సంకల్పం చేశారండి. త్రియాహ్నిక దీక్షగా జరిగింది మనకిది. మన శుక్రవారం నాడు షష్ఠి కృత్తికా నక్షత్రం కలిగిన రోజు నాడు సంకల్పం చేయడం జరిగింది. వాళ్ళ అష్టమి ఆదివారం నాడు మనం ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ 3 రోజుల్లోనూ కూడా మనకి ఒక 15 మంది ఋత్వికులు బ్రాహ్మణులు వచ్చి మనకి వరుసగా 3 రోజుల నుంచి జరుగుతుంది. వరుసగా 3 రోజులు జరుగుతుందండి. శుక్రవారం అనేటువంటిది మనకి సంకల్పం చేసి గణపతి పూజ పుణ్యాహవచనం పంచక వ్యప్రాసన అంకురార్పణ యాగశాల ప్రవేశము శక్ష్యాది వాస్తు మండపారాధన అజరాది పావనాంత క్షేత్రపాలక మండపారాధన చతుషష్ఠి యోగిని సహిత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఆరాధన నవగ్రహ మండపారాధన చేసుకుని ప్రధానంగా ఉండేటువంటి మండపం మీద ఒక చండీ దేవతని అలాగే పార్వతీ పరమేశ్వరుని కూడా మనం ఆరాధన చేసుకోవడం జరిగింది. ఈ దేవతని ప్రతిరోజు కూడా నిత్యము కూడా శ్యామల అర్చన లలిత అర్చన అలాగే లలితాంగంగా హోమము శ్యామలాంగంగా హోమము కూడా చేసుకుంటూ ఈ దశమహావిద్యులు 10 మంది దేవతలకి కూడా వాడికి కలిసిన మూలమంత్రంతో హోమము చేసి ఒక 10 మంది ఋత్వికులు ప్రతిరోజు కూడా చండీ పారాయణ అనేటువంటిది చేసి నిన్న ఇవాళ కూడా శతచండీ పారాయణలు కూడా పూర్తి చేసుకుని ఇవాళ మనం మహాపూర్ణాహుతి అనేటువంటి చేసుకోవడం జరిగింది. దానితో పాటుగా జగత పితరం మందే పార్వతీ పరమేశ్వరం అన్నట్లుగా అమ్మవారిని ఆరాధన చేసినప్పుడు ఇప్పుడు కూడా ఎవరిని కూడా మనం ఆరాధన చేయాలి. కాబట్టి రుద్రయాగం అనేటువంటిది రుద్ర పారాయణ రుద్ర హోమము అలాగే రుద్ర అభిషేకము కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఫలితం ఏమవుతుందంటే మనకి యాంచపడుతు కలియుగంలో మనకి అశ్వమేధ యాగం అనేటువంటిది నిషిద్ధం. యుగ ధర్మము ప్రకారము కలియుగంలో అశ్వమేధ యాగం అనేటువంటిది నిషిద్ధం. కానీ
శతచండీ యాగము కనుక చేసినట్లయితే కనుక అటువంటి అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో మనకు తెలపబడింది. అలాగే అమ్మవారే ఏమని చెబుతుందంటే, నా యొక్క ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రదేశంలో ఎటువంటి క్షామడాంబరాలు ఉండవు, అతివృష్టి అనావృష్టి బాధలు కానీ ఇటువంటి గ్రహ బాధలు కూడా ఉండవని చెప్పడం ప్రత్యేకించి అమ్మవారే మనకి కాత్యాయన తంత్ర ప్రకారం చండీ సప్తతిలో 12వ అధ్యాయంలో మనకు అమ్మవారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి గోల్డెన్ లీఫ్ సంస్థ వారు ఇక్కడ ఉండేటువంటి జనానికి ఈ యొక్క వాళ్ళ వెంచర్లో ఎవరైతే ఈ యొక్క ఫ్లాట్స్ కానీ ఇల్లు కానీ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలనే ఒక సత్సంకల్పంతో ఈ యొక్క యాగం అనేటువంటి చేయడం జరిగింది. ఆ యొక్క యాగానికి వాళ్ళ పూర్ణాహుతి, అలాగే యొక్క భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా అమృత స్నానము, అలాగే మహాదాసి విరచనము కూడా జరిగి తీర్థప్రసాదం అనేటువంటిది చేయడం జరిగిందండి. ధన్యవాదాలు గురుగారు. ఈ హోమం చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఫలితాలు అంటే ఇప్పుడు గురుగారు చెప్పినట్టు విధంగా ఈతి బాధలు తొలగిపోవడం, లేదా ఇంకా ఎటువంటి బాధలు ఉన్నా కూడా, అంటే ఎవరికైనా ఎటువంటి పనులు కాకపోయినా ఆ పనులు మనకి సజావుగా సాగిపోవడం, తర్వాత వాళ్ళు ఏ ఏ రంగాలలో అయితే వాళ్ళు ఆ ఉద్యోగం కానీ లేదా వ్యాపారం కానీ చేస్తున్నారో ఆ యొక్క రంగాలలో వాళ్ళు వృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి ఐశ్వర్యము, ఆరోగ్యాలు అవన్నీ కూడా వస్తాయి. అలానే ఇక్కడ యాగం చూసిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, ఈ యాగానికి సహాయపడినటువంటి వాళ్ళకి అందరికి కూడా అమ్మవారు ఆ యొక్క అందరికి కూడా సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అందుకని ఇక్కడ అందరు కూడా ఒకళ్ళు యాగాన్ని చేయాలని సంకల్పం చెప్పినా కూడా చాలా మంది ఇక్కడికి ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి చూస్తూ ఉంటారు. యాగాలైన కర్త కారగతే చైవ ప్రేరకస్య అనుమోదత సుకృతం దుష్కృతం చైవ చత్వార సమభాగిన అన్నాడు. అంటే చేసేవాడికి, చూసేవాడికి, చేయించేవాడికి ఏదైనా ఇలాంటి వైదికమైనటువంటి కర్మలు జరిగేటప్పుడు సహాయం చేసిన వాడికి కూడా అందరికి కూడా సమానమైనటువంటి ఫలితం వస్తుంది అన్నాడు. కాబట్టి ఆ విధముగా ఈ ఫలితాన్ని యాగం చేసిన వాళ్ళకి, అంటే యాగానికి ఇలాంటి ఫలితాలే కాదు, పెద్ద పెద్ద ఫలితాలు వస్తాయి. కరువు కాటకాల్లో ఉన్నప్పుడు యాగాలు చేస్తే వర్షాలు పడడం, లేదా ఎటువంటి పెద్ద మొన్న అంటే కరోనా అలాంటి వచ్చినప్పుడు కూడా మనం చూసాం, అందరు కూడా చాలా పారాయణలు ఇంట్లో చేశారు. కాబట్టి ఇలా పెద్ద పెద్ద ఉపద్రవాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి యజ్ఞ యాగాది క్రతువులు చేయడం వల్ల వాటి నుంచి మనల్ని అమ్మవారు రక్షిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇలా వెంచర్స్ ఎవరు స్టార్ట్ చేసినా కూడా సో ఆ వెంచర్ లోని ఇలాంటి యాగం చేసుకోవడం వల్ల వాస్తుకు సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా వదిలిపోతుంది. ఎందుకంటే మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం, ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకోగానే మనం ముందు రోజు నుంచి వాస్తు శాంతి అనేటువంటి కల్పాన్ని చూసి వాస్తు శాంతి అని చేసుకుంటూ ఉంటాం. అలానే ఇక్కడ ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి స్థలాల కోసం అన్నిటికి కూడా సంకల్పం చేసేసి ఇక్కడే ప్రతిసారి కూడా, అంటే ఇది ఒకటోసారి ఏం కాదు, ఇత పూర్వం కూడా వీళ్ళు కొన్ని యజ్ఞ యాగాది క్రతువులు ఇక్కడ ఆచరించారు. అయితే ఇప్పుడు చేసేటువంటివి కానీ ఎప్పుడు కానీ ప్రతిసారి ఇక్కడ ఈ యొక్క ఇందాక చెప్పినట్టుగా 4 మండప ఆరాధన జరుగుతుంటాయి. దాంట్లో ప్రతిసారి వాస్తు మండపారాధన జరుగుతుంటుంది. కాబట్టి ఎటువంటి వాస్తు దోషాలు అనేది ఇంకా ఇక్కడ ఉండడానికి మనకు ఎలాంటి ఇది లేదా, భగవంతుని యొక్క అనుగ్రహం, వాస్తు పురుషుడి యొక్క అనుగ్రహం పూర్తిగా ఇక్కడ ఉంటుందని మేము చెప్తున్నాం. ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదండి, గోల్డెన్ లీఫ్ వెంచర్ టోటల్ గా 22 ఎకరాల 3 గుంటల్లోని ఈ వెంచర్ ని డెవలప్ చేయడం జరిగింది. సో ఏదో వెంచర్ వేసాం, మనం ప్లాట్లను డివైడ్ చేసాం, ప్లాట్లను అమ్మేసామా అని కాకుండా 100% వాస్తులు కూడా మేము ఇస్తున్నాం కదా అని వదిలేయకుండా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్ 100% వాస్తు ఇవ్వడంతో పాటుగా వాస్తు దోషాలను తొలగించడానికి, గ్రహ దోషాలను తొలగించడానికి ఇక్కడ శతచండీ యాగం అలాగే రుద్ర యాగం కూడా చేపట్టారు. సో ఎవరైతే ఇక్కడ కొనుక్కుంటారో వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ యాగాలను కూడా నిర్వహించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మురళీమోహన్ గారు దీనికి ముఖ్య అతిథిగా వేయించేశారు. సో ఆయన మాటల్లోనూ కూడా మనం చూడొచ్చు, గోల్డెన్ లీఫ్ అని పేరు పెట్టారు అని అంటే ఇది బంగారం లీఫ్ మాత్రమే కాదు, బంగారపు చెట్టు లాంటిది ఈ వెంచర్. నిజంగా అంత అద్భుతంగా ఉంది. దీనికి ఉన్నటువంటి బెనిఫిట్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే విజయవాడ హైవే ఉండడం దీనికి బెనిఫిట్ అని చెప్పొచ్చు. దాన్ని ఆనుకొని ఉండటం, అట్ ద సేమ్ టైం రీజనల్ రింగ్ రోడ్ కూడా పక్కనే ఉంది మనకి, అండ్ రింగ్ రోడ్ కూడా 20 నిమిషాల సమయమే పడుతుంది. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే HMDA ఇది లేఅవుట్ అండి. సో రెరా అప్రూవల్ ఉన్నటువంటి లేఅవుట్. దీంతో ఇది లాస్ట్ అన్నమాట. దీని తర్వాత అన్ని కూడా DTCPలే ఉన్నాయి. సో దీనికి మాత్రమే HMDA ఉన్నది, పర్మిషన్ ఉంది. అయినప్పటికీ కూడా DTCP లేఅవుట్ లోనే ఏదైతే ప్రైస్ దొరుకుతుందో అదే మనకి HMDA లేఅవుట్ లో కూడా దొరుకుతుంది. కాబట్టి దీనికి బిగ్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నటువంటి మరి ఈ వెంచర్ ని ఎందుకు వదులుకోవాలి చెప్పండి. సో మీరు కూడా ఒకసారి వెంటనే వచ్చి విజిట్ చేయండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వ్యూయర్స్ చూసారు కదా ఈ వీడియో. ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో HMDA నామ్స్ ప్రకారం ఆల్రెడీ 90% డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయింది. రెడీ టు ఇన్వెస్ట్
ఇన్వెస్ట్మెంట్. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం వెయిట్ చూస్తున్నారో, హైవే ఫేసింగ్ వెంచర్ కాబట్టి మీరు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ పెడితే జస్ట్ 2-3 ఇయర్స్ లోనే మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది అప్రిషియేషన్ రావడం జరుగుతుంది. అండ్ తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్ అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు నియర్ బై మనకు చాలా డెవలప్మెంట్ ఉండడం ఈ విజయవాడ హైవేలో చాలా ప్లస్ పాయింట్. మురళీమోహన్ సార్ ఎక్కడ వెంచర్ కైనా రారు, బట్ మన వెంచర్ కి వచ్చారు అంటే మన ఎండి అశోక్ సార్ తో ఉన్న రిలేషన్ తో సార్ ఇక్కడికి రావడం జరిగింది, ఈ పూజలో పాల్గొనడం జరిగింది. బట్ ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి 100% ఇది ఒక గోల్డెన్ లీఫ్ కాదు, గోల్డెన్ ట్రీ అని చెప్తున్నారు సార్. బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 100% సక్సెస్ అండ్ సెక్యూర్ ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. విజయవాడ హైవేలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంటే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.